అల్లం అందుతలేదు, ఎల్లిగడ్డ దొరుకుతలేదు, మొత్తం మీద అయితే ఆకాశానికి అంటుతున్నది ధర. ఇక మరి చికెనే అనుకుంటే చికెన్కు మించి అయిపోయింది ధర. ఇక మరి ఎంతున్నది, ఏం సంగతి, మార్కెట్లో దొరుకుతున్నా లేదా ఏం సంగతి ఒకసారి చూద్దాం పండి. ఇప్పుడు దేశంలో మన పరిస్థితి ఎట్లున్నదంటే ఎల్లిగడ్డను చూస్తే వెళ్ళిపోయేటట్టున్నది, అల్లంను చూస్తే అలిగిపోయేటట్టున్నది. అగో గా తీర్ల మండిపోతున్నాయి మళ్ళా అల్లం ఎల్లిగడ్డ ధరలు. ఇక గివ్వని కాదు, పక్కింట్లో ఉన్న అంజక్క ఇంత అల్లం బయట అంటే అనాథను చూసినట్టే చూస్తున్నారు. అగో గా పరిస్థితికి వచ్చింది. ఇక నిన్న మొన్నటి దాకా చికెన్ ధరలే చిన్నగా లేవనుకుంటే ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డ ధరలు కూడా ఆకాశానికి అంటుతున్నాయి. ఇక గా తీర్ల మండిపోతున్నాయి ధరలు అయితే. ఏం తక్కువ 500కు ఉన్నదుల్లో అల్లం ధర. గింతగానం ధరలు పెరిగిపోయాయి, గింతగానం తిప్పలు ఎందుకు వచ్చింది అని చెప్పి పరిశాన్ అవుతున్నారులే. వానలు లేక పంటలు సరిగ్గా వండక ఈ పరిస్థితి వచ్చింది. ఇగో గిట్ల ధరలు మండిపోతున్న వేళ గిలు దండిగా ఉపాయం చేసిర్రులో. పంటను పదిలంగా కాపాడుకోనికే సీసీ కెమెరాలు సైతం కూడా పెట్టుకున్నారు. చూసిరు కదా, ఇదే ముచ్చట మీద ఈ అన్న ఏం చెప్తున్నాడో ఇనుండ్రి. इसकी सुरक्षा आप कैसे कर रहे हैं? सुरक्षा सर सीसीटीवी लगा है, लहसुन महंगा है तो चोरी बहुत हो रहा है, खेतों से निकालना ये करना, तो ये सोलर वाला सीसीटीवी जो आया बहुत अच्छा है, तो वो अपने खेतों में लगा है. ఇన్నర్ గదుల్లో గట్లున్నది మన పరిస్థితి. అల్లం ఎల్లిగడ్డ ధరలే కాదుల్లో, అన్ని ధరలు గిట్లనే ఉన్నాయి. ఈ ధరలు ఎప్పుడు దిగుతాయో, మనం ఎప్పుడు పైకి వస్తామో ఏమో.